ఖబర్దార్ భోజిరెడ్డి గారు, మీరు ఇట్లా మాట్లాడితే ఆదిలాబాద్ లో తిరగనీయం. ప్రాజెక్టు మాట్లాడుతా ఉన్నావు, జూపల్లి కృష్ణారావు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని అడగనుంటివి, నిధులు తీసుకొచ్చి చేయమని చెప్పనుంటివి. అది 70%, 75% చెనక బ్రిడ్జ్ కోరట బ్రిడ్జ్ అయింది, ఇంకా 25% మిగిలి ఉన్నది. ఆ 25% వరకు నిధులు తీసుకురా, దమ్ముంటే తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ చేయించి చూపెట్టు. అప్పుడు అంటాం అబ్బా షబాష్ భోజిరెడ్డి అని. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అంటున్నావు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే కదా నీకు డీసీసీబీ చైర్మన్ వచ్చింది. డీసీసీబీ చైర్మన్ ఎప్పుడు ఇచ్చారు? జోగురామన్న సాబే నీకు డీసీసీబీ చైర్మన్ ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకు 10 మందికే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 10 మందికి అన్నావు, నువ్వు 11 మనిషి కాదా? డీసీసీబీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో తీసుకోలేదా? జోగురామన్న నీకు తీసుకొని ఇయ్యలేదా? ఈ విధంగా మాట్లాడడం నీకు తగది. ఏదైతే అప్పుడు డీసీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ విధంగా డీసీసీ పదవి వచ్చాయంటే జోగురామన్న కాళ్ళు పట్టుకుంటుంది. దీన్ని ఏమన్నాడు మరిగా? ఈ విధంగా ఏమన్నాడు దీన్ని? అంటే పని పడితే కాలు పట్టుడు, పని లేకపోతే రాను పట్టడం, ఇదేనా నీ పద్ధతి? భోజిరెడ్డి గారు, నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు మస్తున్నాయి అని, ఎక్కడిచ్చారు? కళ్యాణ లక్ష్యం 1,50,000 తులం బంగారు ఇస్తాను, అవి ఇవ్వకపోతే. ఏదైతే కోడలు